హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటను విందామండి. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించటం కష్టమని. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటలండి. రైతు వర్తకుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం ప్రతిసారి విఫలమవుతున్నా నువ్వు విరమించకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత రాత్రి వేళ నిన్నీ శ్మశానానికి పంపి ఎవరో నిన్ను నీ రాజపదవిని అవమానిస్తున్నారు. నిజం తెలుసుకొని నువ్వు తిరిగి వాళ్లను అవమానించే అవకాశం దొరికినప్పుడు ఉదారత్వం చూపుతావో లేక ప్రతీకారం చేస్తావో తెలియదు. ఇందుకు నిదర్శనంగా రత్నపాదుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రత్నపాదుడు గోపవరంలో హంసపాదుడనే చిన్న రైతు కొడుకు. అతడు ఉన్న ఊళ్ళో చదువు నేర్చుకొని తెలివైన వాడనిపించుకున్నాడు. అంతటితో అతడి విద్యాదాహం తీరక దూర ప్రాంతాలకు వెళ్ళి చాలామంది గురువులను ఆశ్రయించి పండితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ఆ నోట ఈ నోట అతడి పాండిత్య పటిమ గురించి రాజు విన్నాడు. ఆయన నెలకు 1000 వరహాల జీతం మీద రత్నపాదుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వదలిచి వర్తమానం పంపాడు. కొడుకుకు రాజస్థానంలో ఉద్యోగం దొరకటం హంసపాదుడికి చాలా సంతోషం కలిగించింది. ఆయన రత్నపాదుడితో, కష్టపడి చదివి మంచి పండితుడివయ్యావు, నువ్వు అడగకుండానే రాజుగారి ప్రాపకం దొరికింది. ఇక పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడివయ్యావంటే నాకే చింత ఉండదు. నువ్వు సరేనంటే నీకు తగిన కన్యను చూస్తాను. పెళ్లి చేసుకొని ఒకేసారి రాజధాని నగరానికి వెళ్ళి కాపురం పెట్టు అన్నాడు. అంత త్వరగా వివాహం చేసుకోవటం రత్నపాదుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి మాటను కాదనలేకపోయాడు. హంసపాదుడి ఇంటి పొరుగునే గోపీనాథుడనే ధనికుడి భవనం ఉన్నది. అతడు వ్యాపారంలో లక్షలు గడించాడు. హంసపాదుడితో అతడికి దూరపు చుట్టరికమే కాక చిన్ననాటి నుంచి స్నేహం కూడా ఉన్నది. గోపీనాథుడికి పెళ్ళిడుకొచ్చిన కూతురు ఉన్నది. ఆమె అందమైనదే కాక మంచి చురుకుదనం, వినయగుణం కలది. ఎంతో కాలంగా హంసపాదుడు ఆమెను తన కొడుకుకు చేసుకోవాలన్న ఆశతో ఉన్నాడు. కొడుకు పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలుపగానే హంసపాదుడు గోపీనాథుడి ఇంటికి వెళ్ళి ఆ ప్రస్తావన తెచ్చాడు. అది వింటూనే గోపీనాథుడు నివ్వెరపోయి, మిత్రమా, మన మధ్య అంతో ఇంతో దూరపు చుట్టరికంతో పాటు స్నేహం కూడా ఉన్నది, కాదనను. మనం బియ్యంకులం కావడానికి ఆ 2 మాత్రమే చాలవు. బాగా స్థితిమంతుడైన వాడికి నా కూతుర్ని ఇవ్వాలనుకుంటున్నాను. అలా చేయకపోతే నేను ఒక్కగానొక్క కూతురుకు అన్యాయం చేశానని అందరూ తప్పుపడతారు, బుద్ధిహీనుడి కింద జమ కడతారు అన్నాడు. ఆ జవాబుకు హంసపాదుడు ముఖం చిన్నబిచ్చుకొని, నా కొడుకేమి లోటు? అతడికి రాజాశ్రయం ఉన్నది, నెలకు 1000 వరహాల సంపాదన ఉన్నది. అతడికున్న పాండిత్యంతో ఏనాటికైనా ఉచ్చస్థితికి వస్తాడు అన్నాడు. మరొకలాగా అనుకోకు, రాజధాని నగరంలో 1000 వరహాల జీతం ఏదో బతకడానికి సరిపోతుంది కానీ సుఖంగా మాత్రం కాదు అన్నాడు గోపీనాథుడు నిదానంగా. హంసపాదుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి విచారంగా ఉండటం చూసి రత్నపాదుడు కారణం అడిగాడు. ఆయన జరిగింది చెప్పాడు. తండ్రికి గోపీనాథుడి కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉన్నదని ఆనాటి వరకు రత్నపాదుడికి తెలియదు. తర్వాత కొద్ది రోజులకు పొరుగురి రైతు తారంగుడి కుమార్తెతో రత్నపాదుడి వివాహం జరిగింది. 1 నెల తరువాత అతను భార్యతో పాటు రాజధాని నగరంలో కాపురం పెట్టాడు. క్రమక్రమంగా అతనికి రాజస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ ఆర్థికంగా అతని పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగుపడలేదు. రాను రాను కుటుంబం పెరిగింది. దాంతోపాటు ఖర్చులు పెరిగి రత్నపాదుణ్ణి చిరాకుపరిచాయి.
బాగా ఆలోచించి అతడు భార్య బిడ్డలతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆసరికి బాగా వయసు మీరిపోయినందున హంసపాదుడు సరిగ్గా వ్యవసాయం చేయలేకపోతున్నాడు. రత్నపాదుడు వ్యవసాయాన్ని స్వయంగా చేపట్టి తనకున్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. రాజు కొలువులో పట్టుపరుపుల మీద కూర్చుని సాహిత్య చర్చలు చేసిన రత్నపాదుడికి ఎండనక వాననక కష్టపడి పనిచేయాల్సి రావటం చాలా శ్రమ అనిపించింది. అయినా పట్టుదల కొద్దీ త్వరలోనే ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయాడు. ఉన్నది చిన్న గ్రామం కావటం వల్ల రత్నపాదుడు వచ్చే ఆదాయంలో కుటుంబ ఖర్చులకు పోను కొంత మిగిల్చగలిగేవాడు. ఈ విధంగా 4 ఏళ్లు గడిచేసరికి అతడి వద్ద కొంత డబ్బు చేరింది. దాంతో అతడు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ప్రారంభించాడు. తోటి రైతుల వద్ద ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి పట్టణం నుంచి వచ్చే వర్తకులకు లాభసాటిగా అమ్మసాగాడు. ఇలా 10 ఏళ్లు గడిచేసరికి రత్నపాదుడు మరికొన్ని ఇతరత్రా వ్యాపారాలు కూడా చేసి లక్షలార్జించి పెద్ద భవనం కట్టుకున్నాడు. ఇప్పుడు అతను ఇతరుల దృష్టిలో సమర్థుడైన గొప్ప వ్యాపారి. అతడికి పెద్ద కొడుకు చేతికి వచ్చి తండ్రి నుంచి వ్యాపారంలో మెళుకువలు గ్రహించి దిట్ట అనిపించుకున్నాడు. ఆనాడు రత్నపాదుడికి కుమార్తెనివ్వడానికి నిరాకరించిన గోపీనాథుడు ఆమెను పొరుగు గ్రామంలో ఉన్న సంపన్నుల ఇంటికి కోడలిగా చేశాడు. ఆమె కూతురు ఇప్పుడు పెళ్ళిడుకు ఎదిగి ఉన్నది. తన మనవరాలిని రత్నపాదుడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు గోపీనాథుడు. కుర్రవాడి చురుకుదనం, వ్యాపార విషయాల్లో అతడి చొరవ అతన్ని బాగా ఆకర్షించాయి. పైగా లక్షాధికారి కొడుకు. ఒకనాడు గోపీనాథుడు హంసపాదుడిని కలుసుకొని తన మనసులోని సంగతి బయటపెట్టి గతంలో జరిగిన దాని గురించి బాధపడటం భావ్యం కాదు. విధివశాత్తు ఆనాడు మనం వియ్యంకులం అయ్యే అవకాశం చేజారిపోయింది అన్నాడు. హంసపాదుడు ఒక్క క్షణం ఆగి కోపంగా, అదేం వీల్లేదు. నా మనవడికి పెద్ద పెద్ద కోటేశ్వరుల సంబంధాలు వస్తున్నాయి. ఆనాడు గోపీనాథుడి వల్ల తనకు జరిగిన అవమానాన్ని హంసపాదుడు మర్చిపోలేదు. అది ఇంకా అతడి మనస్సును బాధిస్తూనే ఉన్నది. అతడు ఎంతో కాలంగా తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇన్నాళ్లకు గొప్ప ధనవంతుడైన తన కొడుకు కారణంగా గోపీనాథుణ్ణి అవమానించే అవకాశం వచ్చింది. దాన్ని అతడు ఉపయోగించుకోదలిచాడు. కానీ రత్నపాదుడు కల్పించుకొని, నాన్న, గతాన్ని మర్చిపోదాం, మనకు ధనానికేం తక్కువ అని తండ్రిని గోపీనాథుడితో వియ్యముందేందుకు ఒప్పించాడు. తర్వాత గోపీనాథుడి మనవరాలికి హంసపాదుడి మనవడికి వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఒకనాడు తండ్రిని తనను అవమానపరిచిన గోపీనాథుడి మనవరాలిని రత్నపాదుడు తన కొడుకుకు ఎందుకు చేసుకున్నాడు? తను పొందిన అవమానానికి ప్రతీకారం చేసే అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు జారవిడిచాడు? గొప్ప ఉదారుడనిపించుకోవాలనా, లేక గోపీనాథుడంతటి వాడే తనను అడిగే స్థితికి వచ్చాడన్న సంతృప్తితోనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోపీనాథుడు ప్రతీకారం చేయవలసినంత తప్పు ఏమీ చేయలేదు. అతను మంచి లౌకిక జ్ఞానం కల వ్యాపారస్తుడు. కయ్యానికి లాగానే వియ్యానికి కూడా సమ ఉజ్జీలు అవసరం. అందుచేత అతడు తన కుమార్తెను సంపన్నుల ఇంట ఇవ్వాలనుకున్నాడు. రత్నపాదుడికి చిన్న రైతు స్థాయి నుంచి గొప్ప వ్యాపారి అయ్యాక గోపీనాథుడి మనస్తత్వం అర్థం చేసుకోవటం ఏమంత కష్టం కాదు. పోతే రత్నపాదుడు తండ్రి హంసపాదుడు కేవలం చిన్న రైతు. డబ్బు మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తుందని, వాటిని దాటి రావటం అంత తేలికైన విషయం కాదని తెలియనివాడు. అందువలనే గోపీనాథుడి అనంగీకారాన్ని అవమానంగా భావించి తిరిగి అతన్ని అవమానించాలనుకున్నాడు. గొప్ప వర్తకుడైన రత్నపాదుడికి ఇలాంటి అవసరం లేదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. తరువాతి కథ చదువు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ భయంకర శ్మశానంలో
నువ్వు దేన్ని సాధించదలిచి ఇన్ని శ్రమలకు ఓర్చుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. నీలాగే చాలామంది వ్యక్తుల్లో పట్టుదల, కష్టాలకు తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేక అంతులేని ఈతి బాధలకు గురి అవుతారు. నీవు అలాంటి వారిలో ఒకడివేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. గంగరాజు అనే స్థితిమంతుడైన రైతుకు సుశాంతుడు ఒక్కగానొక్క కొడుకు. బాగా ఆస్తిపరుడు కావటం వల్ల ఆయన కొడుకు బాగా చదువు చెప్పించి అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాణ్ణి చేయాలనుకున్నాడు. అయితే సుశాంతుడికి 5 సంవత్సరాల వయసప్పుడు గంగరాజుకు ఏదో తెలియని జబ్బు చేసి మనిషి బాగా నీరసించిపోయాడు. ఆనాటి నుంచి ఆయన మళ్ళీ కోలుకోలేదు. అందువల్ల సుశాంతుణ్ణి తన దగ్గరే ఉంచుకొని ఇంటి వ్యవహారాలు, వ్యవసాయము మొదలైనవి చిన్నప్పటి నుంచి నేర్పాడు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి మొత్తం అన్ని పనులు చూసుకోగలిగాడు సుశాంతుడు. సుశాంతుడికి విద్య పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఊళ్ళో చదువు చెప్పే గురువు బాగా చదువుకున్నవాడు కాదు. శిష్యులకు అక్షర జ్ఞానం మాత్రం కలిగించగలిగాడు. అయితే సుశాంతుడు మంచి గ్రహణ శక్తి కలవాడు. ఆ గురువు దగ్గరే వాడు మిగతా శిష్యులను మించి నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ ఊళ్ళోనే శాకారుడనే కవి ఉంటే ఆయన వద్దకు వెళ్ళి కావ్యపఠనం చేసేవాడు. అంతకు మించి సుశాంతుడికి చదువుకునే అవకాశం లేకపోయింది. సుశాంతుడు ఎంతో జిజ్ఞాస కలవాడు. ప్రకృతిలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి కారణాలు అన్వేషిస్తూ ఉండేవాడు. ఈ పరిశీలనా శక్తి వల్ల వ్యవసాయంలో ఎన్నో కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టేవాడు. ఊళ్ళో అందరూ అతడి తెలివితేటల్ని మెచ్చుకునేవారు. ఎవరికైనా సమస్య వచ్చినా చిన్నవాడని సందేహించకుండా వాడి దగ్గరకు వచ్చేవారు. వాడు తృప్తికరంగా సమాధానాలు ఇచ్చేవాడు. తండ్రి జబ్బు గురించి సుశాంతుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఊళ్ళో వైద్యుడిని కలుసుకొని ఏ వ్యాధి ఏ కారణం వల్ల వస్తుందో, మందులు ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. వాడి తండ్రి జబ్బు మాత్రం ఊరి వైద్యుడికి అంతుపట్టలేదు. సుశాంతుడికి శరీర శాస్త్రం గురించి కొంత అర్థమయ్యాక తండ్రి జబ్బు ఎలా కుదర్చవచ్చునో స్ఫురించింది. తండ్రికి తెలియకుండా ఆయన కోసం వాడు తల్లికి చెప్పి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు వండించాడు. వాటి ప్రభావం వల్ల 3 మాసాలలో గంగరాజు జబ్బు తగ్గిపోయింది. అప్పుడు సుశాంతుడు తండ్రికి తన వైద్యం గురించి చెప్పాడు. గంగరాజు ఆశ్చర్యపోయి జరిగింది ఊరి వైద్యుడికి చెప్పాడు. వైద్యుడు తెల్లబోయి, రాజధానిలో నా బంధువొకడు 4 ధనవంతులకు వైద్యం చేస్తున్నాడు. ఆయన వైద్యశాస్త్రంలోని నిధి. ఆయనకే నీ జబ్బు అంతుపట్టలేదు. మీ అబ్బాయి తెలివి సామాన్యమైనది కాదు. వజ్రాన్నైనా సానబెట్టాలి కదా. మీ వాడిని ఏ గురుకులానికైనా పంపి చదివించు అని సలహా ఇచ్చాడు. గంగరాజుకు కొడుకును చదివించాలని ఉన్నది. ఆయన కొడుకును వెంటబెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు. రాజధానిలో దిలీపుడనే గురువు సకల శాస్త్ర పారంగతుడని ఆయనకు తెలిసింది. దారిలో గంగరాజు ఒక గ్రామంలో బస చేశాడు. అక్కడ ఆయనకు ఒక బంధువు ఉన్నాడు. ఆ బంధువు సుశాంతుణ్ణి పరీక్షించి, మీ వాడు గొప్ప కవి అవుతాడు. మా అబ్బాయి చంద్రుడు దిలీపుడి వద్ద కవిత్వం నేర్చుకుంటున్నాడు. నువ్వు ముందు వాడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పు. వాడు తప్పక సాయం చేస్తాడు. ఎందుకంటే దిలీపుడు అందరినీ చేర్చుకోడు. తన శిష్యులు ముందుగా పరీక్షించి పనికి వస్తాడన్న తరువాతనే ఆయన శిష్యుడిగా స్వీకరిస్తాడు అన్నాడు. గంగరాజు అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఆయన బస చేసింది గ్రామాధికారి ఇంట. గ్రామాధికారి సుశాంతుడి వినయ విధేయతలు చూసి ముచ్చటపడి వాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తర్వాత ఆయన గంగరాజుతో సుశాంతుడికి యుద్ధ విద్యలు నేర్పించండి. ఏ గురువు నేర్పకుండానే వాడు ఎన్నో వ్యాయామాల గురించి తెలుసుకున్నాడు. వాడి శరీరం తీర్చిదిద్దినట్టున్నది. రాజధానిలో దిలీపుడి వద్ద నా చిన్న తమ్ముడు వీరభద్రుడు యుద్ధ విద్యలు అభ్యసిస్తున్నాడు. మీరు వాడి సాయం తీసుకోండి అన్నాడు. గంగరాజు మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు. రాజధాని చేరుకునేలోగా ఆయన మరి 3 గ్రామాల్లో బస చేశాడు.
అక్కడి వాళ్ళందరూ సుశాంతుడి వినయ విధేయతలకు తెలివితేటలకు చాలా ఆశ్చర్యపడ్డారు. కొందరు వాడికి వైద్యం నేర్పించమన్నారు, మరికొందరు సంగీతం చెబితే బాగుంటుందన్నారు, ఇంకా కొందరు వాడిని శిల్పి చేయమన్నారు. గంగరాజు అన్ని సలహాలు విని తల ఊపి ఊరుకున్నాడు. చివరకు తండ్రి కొడుకులిద్దరూ రాజధాని నగరం చేరి ఒక సత్రంలో బస చేశారు. గంగరాజు బాగా ఆలోచించి దిలీపుడి కాక ముందుగా చంద్రుడిని కలుసుకోవాలని అనుకున్నాడు. చంద్రుడు అక్కడి బంధువుల ఇంట్లో ఉన్నాడు. రోజు సాయంత్రం వేళ వాడు గురువు దిలీపుడి దగ్గరికి వెళ్ళి వస్తుంటాడు. ఇందువల్ల చంద్రుడు బాగా పొద్దుపోయిగా ఇల్లు చేరాడు. ఆ కారణంగా బాగా పొద్దెక్కాక కానీ నిద్రలేవడు. గంగరాజు సుశాంతుడు ఉదయాన్నే చంద్రుడి ఇంటికి వెళ్ళారు. వాడింకా నిద్ర లేవలేదు. ఇంట్లో ఒక ఆవిడ వాడిని బలవంతంగా నిద్రలేపింది. చంద్రుడు విసుక్కుంటూ గంగరాజు సుశాంతుడు ఉన్న చోటుకు వచ్చి గంగరాజు వచ్చిన పని ఏమిటని అడిగాడు. గంగరాజు చెప్పాడు. మీ వాడు ఇంతకుముందు ఎవరి దగ్గరైనా విద్యాభ్యాసం చేశాడా అని ప్రశ్నించాడు చంద్రుడు. అలాంటిదేం లేదు అన్నాడు గంగరాజు. ఎంతో కొంత చదువు నేర్చిన వాళ్లకు తప్ప ఇతరులకు మా గురువుగారు విద్య నేర్పడు. మీరు సరాసరి ఆయన దగ్గరకు విద్య నేర్వడానికి రావడం అహంకారం అనిపించుకుంటుంది. ఆయన దేన్నైనా సహిస్తాడు కానీ అహంకారాన్ని మాత్రం అస్సలు సహించడు అన్నాడు చంద్రుడు. అందుకే నీ సాయం కోరి వచ్చాను. మా వాడిని నీ దగ్గర వదిలిపెడతాను. నువ్వే వాడిని మీ గురువు దగ్గర చేర్పించు అన్నాడు గంగరాజు. చంద్రుడు సుశాంతుని కవిత్వంలో కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశాడు. సుశాంతుడు సరైన జవాబులు ఇవ్వలేకపోయాడు. ఈ మాత్రం తెలియని నీకు దిలీపుడు గురువు కావాలా? మరీ అంత అత్యాశ పనికిరాదు, వెళ్ళు అన్నాడు చంద్రుడు కోపంగా. తర్వాత గంగరాజు సుశాంతుడు వీరభద్రుడి ఇంటికి వెళ్ళారు. వీరభద్రుడు అప్పుడే గురుకులానికి బయలుదేరుతున్నాడు. మా గురువు దేన్నైనా సహిస్తాడు కానీ ఆలస్యాన్ని సహించడు. సాయంత్రం రండి అని వీరభద్రుడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తండ్రి కొడుకులిద్దరూ మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళారు. గతంలో మీ వాడెక్కడైనా యుద్ధ విద్యలు అభ్యసించాడా అని అడిగారు. వీరభద్రుడు సుశాంతుణ్ణి పరీక్షగా చూస్తూ చంద్రుడి వద్ద తనకు కలిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకొని, గంగరాజు మా ఊళ్ళో ఒక గురువు దగ్గర కొంతవరకు అభ్యసించాడు అని జవాబిచ్చాడు. మా గురువు ప్రారంభం నుంచి తన దగ్గరకు వచ్చిన వారికే తప్ప ఇతరులకు విద్య నేర్పడు. కొంతకాలం ఒకరి వద్ద విద్య నేర్చే ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాకపోతే ఇప్పుడు తన దగ్గరకు వచ్చారంటే ఆయనకు చాలా చిరాకు అన్నాడు వీరభద్రుడు. అప్పుడు గంగరాజు, బాబు నేను చెప్పింది అబద్ధం. చంద్రుడనే దిలీపుడి శిష్యుడు చెప్పిన దాన్ని బట్టి అలా చెప్పాను అన్నాడు. వీరభద్రు జరిగింది విని కవిత్వం నేర్చుకోదలిచిన వాళ్ళు విషయంలో అది నిజం కావచ్చు. కవులు ఇతరులను ఆశ్రయించి బతికేవాళ్ళు. వాళ్ళు తమకు ఆశ్రయం ఇచ్చి పోషించే వాళ్ళే. వాళ్ళ మెప్పు కోసం ఒకే ఇతిహాసాన్ని పురాణాన్ని మరొకసారి తిప్పి రాస్తామంటారు. కానీ యుద్ధ విద్యల విషయంలో అలా కాదు. ప్రతి వారికి ఒక కొత్త పద్ధతి అంటూ ఉంటుంది. యుద్ధ విద్యలు నేర్పించిన వాడు ఇతరుల మీద ఆధారపడడు అన్నాడు గర్వంగా. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వే మా వాడి దిలీపునిది దగ్గరకు చేర్పించాలి అన్నాడు గంగరాజు. వీరభద్రుడు సుశాంతుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి, మీ వాడు వ్యవసాయానికే గాని యుద్ధ విద్యలకు పనికిరాడు. ఇలాంటి వాడిని చేర్చుకోమని చెబితే మా గురువుగారు నా మీద కోపం తెచ్చుకొని నాకే ఉద్వాసన చెబుతారు అన్నాడు. గంగరాజు నీరసపడిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ పైన అన్ని చోట్ల ఆయనకు అటువంటి అనుభవమే ఎదురైంది. సత్రం యజమాని రోజు ఈ తండ్రి కొడుకులు ఎక్కడికో వెళ్ళి తిరిగి రావటం గమనిస్తున్నాడు. ఆయన సంగతి ఏమిటని గంగరాజును అడిగాడు. గంగరాజు తన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఈ స్వల్పానికి ఇంత కష్టపడుతున్నారా మీరు? దిలీపుడి శిష్యులకు ఏ రాజస్థానంలో అయినా క్షణాల మీద ఉద్యోగం దొరుకుతుంది. అంతేకాక దేశమంతటా గౌరవంతో పాటు ఘన సన్మానాలు కూడా లభిస్తాయి. అందువల్ల ఆయన ఎవరు పడితే వాళ్లను శిష్యులుగా చేర్చుకోడు. 10,000 వరహాలు ఎవరు ఇచ్చుకోగలిగితే వారికే ఆయన చదువు చెబుతాడు అన్నాడు సత్రం యజమాని చిన్నగా నవ్వుతూ. గంగరాజు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి
వెనుదిరిగాడు. సుశాంతుడు తండ్రిని అనుసరించాడు. వాళ్ళు అప్పటికే రాజధాని నగరం వదిలి ఇంటి దారి పట్టారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, గంగరాజు లోబి అని రుజువవుతున్నది కదా. అతడు 10,000 వరహాల వ్యయానికి జంకి ఒక్కగానొక్క కొడుకు చదువుకు అడ్డుపడటం అనాలోచితం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంగరాజు లోబి కాదు. కొడుకు చదువు విషయంలో అతడు తీసుకున్న నిర్ణయం అనాలోచితం కానే కాదు. అతడు ముఖ్యంగా నగరం చేరినప్పటి నుంచి దిలీపుడి శిష్యుల వల్ల కలిగిన అనుభవాలు అతన్ని అలాంటి నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సహించినాయి. శిష్యుడి అర్హతను బట్టి కాక డబ్బును బట్టి చదువు చెప్పేవాడు సరైన గురువు అనిపించుకోడు. దిలీపుడు సమర్థుడైన గురువు కావచ్చు. ఆయన పాండిత్యం శిష్యులను జ్ఞానపరులుగానే కాక ధనార్జనపరులను చేస్తుంది. ఇందుకు ఉదాహరణ ఆయన శిష్యులే. వాళ్లలో ఆవగింజపాటి వినయం కూడా లేదు. అందరూ రాటుదేరిన దురహంకారులు. సుశాంతుడు ఏ పెద్ద చదువులు లేకుండానే ఇంటి పట్టున ఉండి తనకు పనుల్లో సాయపడుతూ ప్రకృతి నుంచి లోకుల నుంచి ఎంతో విజ్ఞానం సముపార్జించాడు. అతడి వినయం తెలివితేటల్ని ఊళ్ళో అందరూ మెచ్చుకోవడమే కాక తమకు ఎదురైన సమస్యల్ని అతడికి చెప్పి తృప్తికరమైన సమాధానాలు పొందేవారు. అలాంటి వాణ్ణి దిలీపుడికి 10,000 వరహాలు ముడుపు చెల్లించి శిష్యుడిగా చేర్పించటం అంటే అది కోరికొరివితో తలగొక్కోవటమే అవుతుంది. ఇలా ఆలోచించే అతడు కొడుకుతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ ఎవరు గొప్ప. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజు కుమారుడై జన్మించాడు. ఆయన తక్షశిలకు వెళ్ళి 16 ఏళ్ళు నిండేలోపుగానే సమస్త శాస్త్ర పురాణాలన్నీ చదివేశాడు. తర్వాత తండ్రి చనిపోగా ఆయన కాశీదేశానికి రాజయ్యి ధర్మం ఏమాత్రమూ తప్పకుండా రాజ్యపాలన చేసాగాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎట్టి బాధలు, అరిష్టాలు, అన్యాయాలు, అక్రమాలు లేక సుఖజీవనం గడుపుతూ రావటం చేత న్యాయస్థానం పూర్తిగా పాడుబెట్టినట్టయిపోయింది. ఎన్ని ఏళ్ళు గడిచినా రాజస్థానానికి ఒక్కడూ రాడు, ఫిర్యాదు చేయడు. ప్రజలలో ఎట్టి ఆందోళన లేకపోవటం చేత రాజుకు తన వల్ల ఏ లోపాలు జరుగుతున్నది, తన గురించి ప్రజలేమనుకుంటున్నది తెలియలేదు. కనీసం వ్యాజ్యాల మీద ఆస్థానానికి వచ్చిపోయేవారున్న వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకోవడానికి వీలుండేది. కానీ ఆస్థానం కేసి తొంగి చూసేవాళ్ళు కరువయ్యారు. అందుచేత ఒకనాడు రాజు తన రథం ఎక్కి కాశీనగరమంతా తిరుగుతూ కనిపించిన వారినల్లా, నా పరిపాలనలో మీకేం లోపాలు కనిపించాయి అని అడగసాగాడు. కానీ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ మేము తమ పరిపాలనలో చాలా సుఖంగా ఉన్నాం మహారాజా, మాకు ఏ లోపము కనిపించటం లేదు అని చెబుతూ వచ్చారు. అప్పటికి రాజుకు తృప్తి కలగలేదు. ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసివేసి సామాన్యుడి వేషంలో రథం మీద నగరం దాటి పల్లె పట్టుల వెంట ప్రయాణం చేస్తూ తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినడానికి పూనుకున్నాడు. ఆయన ఎన్ని గ్రామాలకు వెళ్ళినా కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ ఎక్కడా వినపడలేదు. చివరకు రథం రాజ్యపు సరిహద్దు చేరుకొని సరిహద్దు బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తున్నది. ఆ సమయంలో కాశీరాజు ఎక్కిన రథానికి మరొక రథం ఎదురు వచ్చింది. 2 రథాలు ఒకదాన్నొకటి తప్పుకోబోయే అవకాశం లేదు. ఎందుకంటే అది చాలా ఇరుకుబాట. దానికి 2 పక్కల ఎత్తైన గట్లున్నాయి. 2 రథాలు ఒకదానికొకటి అంత దూరంలో ఆగాయి. మేము ముందుకు వెళ్ళాలి, నీ రథాన్ని వెనక్కు తిప్పుకో అన్నాడు కాశీరాజు సారథి. నన్ను రథం తిప్పమనడానికి నీకేం అధికారం ఉన్నది? నువ్వే నీ రథాన్ని వెనక్కి తిప్పు అన్నాడు 2వ రథంలోని సారథి. 2 సారథులు కోపావేశంతో విత్కరంలో పడ్డారు. ఈ రథంలో ఉన్నదెవరో తెలుసా? కాశీరాజు గారు అన్నాడు కాశీరాజు సారథి. ఈ రథంలో ఉన్నది కోసలరాజు గారు అన్నాడు 2వ రథం తోలేవాడు.
కాశీ రాజ్యం ఎంత పెద్దదో కోసల రాజ్యం కూడా అంత పెద్దది. వయసులోనూ చదువులోనూ కోసల రాజైన మల్లికుడు కాశీరాజుకు సరిసమానుడు. ఆయన కూడా మారువేషంలో తన దేశమంతా తిరిగి తనను గురించి ప్రజలేమనుకుంటున్నారో విని తన వల్ల తప్పులున్నట్లయితే సరిచేసుకునే ఉద్దేశంతో బయలుదేరిన వాడే. మీ రాజుగారిలో ఆధిక్యత ఏమిటి అని అడిగాడు కాశీరాజు సారథి. దానికి కోసలరాజు సారథి వెంటనే ఈ విధంగా జవాబు చెప్పాడు. దళహం దళహస్య కిపతి మల్లికో ముదనాముధులా సాధుం సాధునా జేతి ఆసాంధుపి ఆసాధునా ఏతాదిదో అయ్యా రాజా మగ్గా ఉయ్యాహి సారథి. ఈ మల్లికారాజు గారు దుష్టులకు దుష్టుడు, సజ్జనులకు సజ్జనుడు, మంచితనాన్ని మంచితనంతో బహుకరిస్తాడు, దుర్మార్గుల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు. ఇది వింటుంటే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు. మా మల్లికా మహారాజు గారు దుష్టులకు దుష్టుడు, సజ్జనులకు సజ్జనుడు, మంచితనాన్ని మంచితనంతో బహుకరిస్తాడు, దుర్మార్గుల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు. ఇది వింటూనే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు. మా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు, దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగతీస్తాడు, బహుమానాలతో లోబులను ఓడిస్తాడు, అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్ని ఇస్తాడు. కాశీరాజు రథాన్ని తోలే సారథి అన్న ఈ మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు ఆత్రంగా తన రథం నుంచి దిగివచ్చి కాశీరాజుకు ప్రణమిల్లి, పుణ్యాత్మ, నా లోపం నాకు తెలిసి వచ్చింది. దానిని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అన్నాడు. తరువాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మం వెంట్రుకవాసి కూడా తప్పకుండా ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ సుఖంగా కాలం గడిపాడు. కథ సమాప్తం. ఈ కథలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన తెలుగు కథల సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.